ఎక్కువ బండ్లే ఎక్కువైనాయి. ఇగో అసలు బండ్లు వచ్చిన సంది కాలు కింద పెడుతూనే లేరు. పక్క గదిలా ఎక్కడికి పోయినా ఇక పాల ప్యాకెట్కి పోయినా బండి మీదనే పోతున్నారు. ఇంకా జర మంచిగా చెప్పాలంటే పనున్నోడు బండి మీదనే, పని లేనోడు కూడా బండి మీదనే. గా బండ్లు గీ బండ్లన్నీ కలిసి రోడ్డెక్కితే ఇక గిట్ల కొట్లాటలు కాక ఇంకేమైతే ఉల్లా. ఆగాగో చూసిర్రా, అక్కకు చిన్న కోపం లేదు కదా. అగో రాయి మీద కొబ్బరికాయ పెట్టి కొట్టినట్టు హెల్మెట్ తీసుకొని బండిని ఇర్ల మరల కొట్టవచ్చే. हो चुका है, अब छोड़ दो गाड़ी को। नहीं, क्यों छोड़ दूं? हो गया ना, गाड़ी आपने गाड़ी तोड़ दी, गाड़ी तोड़ दी आपने। ఇక ఇంకేమున్నది, అక్క బండికి చిన్న గీత పడ్డది. నా బండికే గుద్దుతావు ఏం సంగతి ఏం లెక్క అని చెప్పి అక్కకు మస్తు కోపం వచ్చే. బుల్లెట్ బండిని గిట్లా కొబ్బరికాయ కొట్టినట్టు హెల్మెట్ తీసుకొని ఒకటే కొట్టుడు కొట్టింది. ఇక ఇంకేమున్నది, బుల్లెట్ బండి అన్న మస్తు పరిశాన్ అయ్యిండు. పక్కకున్నోళ్ళు ఎంత ఆపినా అస్సలు ఆగుతలేదు. అగో చూసిర్రా, హెల్మెట్ తీసుకొని కొడితే కోపం సల్లారలేనట్టున్నది. రాయి తీసుకునే వచ్చి రప్ప రప్ప కొట్టవచ్చే. मेरी गाड़ी में नुकसान नहीं हुआ है जितने में गाड़ी तोड़ रही है मेरी। सर समझाओ इनको, मेरी गाड़ी तोड़ रही है। मैं మరి గింతకి గిదేడయ్యిందంటే జైపూర్లో అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. कुछ भी नहीं कर सकते, पुलिस वाले भी कुछ भी नहीं कर सकते तुम्हारा। इतनी बड़ी हो, इतनी बड़ी हो, कोई फर्क नहीं पड़ता। इतनी बड़ी हो। पुलिस वालों को खुले आम सामने देके बुला लो, मेरा कोई फर्क नहीं पड़ता, कुछ नहीं कर सकते मेरा। भाई तुम कहाँ पर है तू?